బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ ఇన్ఛార్జ్ల 6వ జాబితా విడుదల చేశారు. 4 ఎంపీ 6 అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలను ప్రకటించారు. రాజమండ్రి ఎంపీ గూడూరి శ్రీనివాస్, నర్సాపురం ఎంపీ గూడూరి ఉమాబాల, గుంటూరు ఎంపీ ఉమారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, గిద్దలూరు అసెంబ్లీ నాగార్జునారెడ్డి, ఎమ్మిగనూరు అసెంబ్లీ బుట్టా రేణుక, జీడి నెల్లూరు అసెంబ్లీ నారాయణస్వామి, మైలవరం అసెంబ్లీ తిరుపతిరావు, నెల్లూరు సిటీ అసెంబ్లీ ఎండి ఖలీల్, మార్కాపురం అసెంబ్లీ అన్నా రాంబాబు తొలి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21, నాలుగో జాబితాలో 8, ఐదో జాబితాలో 10, ఆరో జాబితాలో 10 మంది ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. వైసీపీ ప్రకటించిన 6వ జాబితాలో రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జిగా గూడూరి శ్రీనివాస్ కు అవకాశం కల్పించింది వైసీపీ అధిష్టానం. సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారాయన. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైన నియోజకవర్గం ఏదైతే రాజమండ్రి కానవచ్చు, కాకినాడ, కోనసీమ జిల్లా కూడా. మొదటగా ఎంపీ స్థానాలు ఎవరు కేటాయిస్తారంటూ ఉత్కంఠ నెలకొంది. మొదట కాకినాడ ప్రకటించారు, తర్వాత రాజమండ్రి రోజు గూడూరి శ్రీనివాస్ ప్రముఖ వైద్యులు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం కాకినాడ ప్రకటించిన తర్వాత రాజమండ్రి, అమలాపురం ఎవరు ప్రకటిస్తారో ఉత్కంఠ నెలకొంది. ఇంకా అమలాపురం పెండింగ్ ఉంది. ప్రస్తుతం రాజమండ్రికి సంబంధించి వైద్యులు గూడూరి శ్రీనివాస్ని ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జూలై 3 నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి, డాక్టర్స్ పార్లమెంట్లో ఉండాలి అని చెప్పి చాలా చక్కగా చెప్పారు. నేను ఆయన మాటలకి కన్విన్స్ అయ్యి నేను రాజకీయాల్లోకి వచ్చాను. స్వతంత్రం వచ్చిన తర్వాత రాజమండ్రి స్థానాన్ని బీసీలకు కేటాయించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొట్టమొదటిసారిగా మార్గాన్ భరతరామ్ గారిని ఎన్నుకున్నారు. ఆయన సక్సెస్ఫుల్గా 5 years చాలా చక్కగా రాజమండ్రిని డెవలప్ చేశారు. అదే ఆయన బాటలోనే నడుస్తూ రాజమండ్రి మరింత అభివృద్ధి చేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. రాజకీయంగా మీరు ఒక కోఆర్డినేటర్గా మాత్రమే రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి పరిస్థితి రాజమండ్రిలో. మీ రాజకీయ గురువు ఎవరు, అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకుని మీరు ఎంపీ గెలుపు తీసుకెళ్ళి కదా? అంటే రాజకీయంగా నాకు ఎవరు గురువులు లేరు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వచ్చాను. తర్వాత భరత్ గారి అడ్మినిస్ట్రేషను, ఆయన రోజు సూర్యప్రకాష్ రావు గారు పరిపాలన, ఇవన్నీ కూడా చూశాను. నేను చూసిన తర్వాత నాకు వెళ్ళే రోల్ మోడల్స్ అనిపించింది నాకు. అంటే చాలా మంది ఆశావాలు ఎదురు చూశారు, నాకు వస్తుంది చివరి నిమిషం వరకు, కానీ పార్టీకి కట్టుబడి పనిచేస్తారంటున్నారు. సో ఎలా కలుపుకుని వెళ్తారు? మిగతా ఆశావాలు ఎవరైతే ఎంపీ నాకు వస్తుందని ఆశించినటువంటి రాజమండ్రి వాళ్ళు కానివచ్చు, లేదంటే వైసీపీ కోసం ఇప్పటి వరకు కష్టపడినటువంటి నేతల కోసం ఎలా కలుపుకుని తీసుకెళ్తారు? ఒకటండి, ప్రధానంగా చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజమండ్రి పార్లమెంట్ బడుగు బలహీన వర్గాలకు ఇవ్వడం జరిగింది. దాని యొక్క లెగసీ కంటిన్యూ చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు సాంప్రదాయం కిందన బడుగు బలహీన వర్గాలకి, అందులోనూ ఎమినెంట్ పీపుల్, ఎలీట్ పీపుల్, డాక్టర్స్, అడ్వకేట్స్, ఇలాంటి వాళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళు పార్లమెంట్లో ఉండాలి. పార్లమెంట్లో ఉండడం వల్ల దానికి ఇంకా మరింత వన్నె తీసుకొస్తారు. ఆయన చరిత్రలో కూడా నిలిచిపోయే అంత డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఇద్దరం కూడా సంయుక్తంగా చేస్తూ నా యొక్క అనుభవాలను కూడా పార్లమెంట్లో వీరితో పాటు కోఆర్డినేట్ చేసుకుని ఇంకా ఢిల్లీలో నాకున్న పరిచయాలకి ఖచ్చితంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ అభివృద్ధికి ఇద్దరం కూడా కష్టపడి ముందుకు తీసుకెళ్తాం. ఇది ప్రస్తుతం ఏదైతే ఎంపీ భరత్గా చేసినటువంటి రాజమండ్రి అభివృద్ధి కానివచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఉన్నటువంటి నేతలను ఆదర్శంగా తీసుకుని రాజమండ్రి అభివృద్ధి తీసుకెళ్ళి ముందుకు వెళ్తారంటూ గూడూరు శ్రీనివాస్ చెప్తుంటే, ప్రస్తుతం ఎంపీ భరత్ అంటే ఎమ్మెల్యే గిఫ్ట్తో పాటు ఎమ్మెల్యేగా గెలిచి అలాగే ఎంపీని కూడా గెలిపించుకునే బాధ్యతను భుజస్కంధాల మీద తీసుకుంటాను. ఎలాగైతే ఆశావాహులు అనేది సాధారణంగా ఉంటారు కాబట్టి ఆశావాహులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్టీలో సముచిత స్నానం కల్పించేటువంటి అవకాశం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పిస్తారనేది ఎంపీ భరత్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే రాజమండ్రి వైసీపీకి సంబంధించిన కోఆర్డినేటర్ గూడూరు శ్రీనివాస్ చెప్తున్నారు. శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 రాజమండ్రి.